నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాసుల ఫలితాలను, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పదార్థాలు దానం చేయాలి, వ్యతిరేక ఫలితాలను అందించే గ్రహాలకు తగ్గట్టుగా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాసుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? మంచి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రధానంగా సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే మకర లగ్నంలోనే సూర్య భగవానుడి యొక్క శుభ సంచారం, అలాగే బుధుడు మకరంలోనే ఉన్నారు. ఇక దేవగురువైన బృహస్పతి భాగ్యరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్నారు. ద్వాదశ రాశిలో శని, అష్టమ రాశిలో చంద్ర రాహువులు, అలాగే ధనస్థానమైనటువంటి కుంభంలో కేతువు, ఇక మిగిలినటువంటి శుక్ర కుజగ్రహాలు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదించడానికి దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం పరిపూర్ణంగా ఈ వారం భాసిల్లుతోంది. మేషరాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంచెం అలాగే ఉంది. ఎందుకంటే గ్రహబలం చాలా తక్కువగా ఉంది. పరస్పర సహకారం అనేది చాలా అవసరమవుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోతే కొద్దిగా దైవబలం అందుతుంది. ఈ క్రమంలో దశమంలో రవి, లాభంలో కేతువు. పరస్పర సహకారంతో విజయం లభిస్తుంది. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు స్ఫురిస్తాయి. సమర్థవంతులుగా గుర్తింపును సాధిస్తారు. ఆత్మస్థైర్యంతో పనిచేసి ఆర్థికంగా లాభపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా వ్యయభారం పెరిగే సూచన కనపడుతుంది. కాబట్టి ఆర్థికంగా వ్యయం తగ్గించుకోవటం చాలా మంచిది. భవిష్యత్తులో స్థిరమైన ఫలితాలున్నాయి. ఎవరితోనూ ఎక్కువగా చనువుగా వ్యవహరించొద్దు. చనువుగా మాట్లాడరాదు. అది విభేదాలకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయి. అన్ని విధాల మంచి ఫలితాలు సాధించడానికి ఆత్మస్థైర్యం, చైతన్యం రెండూ అవసరం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి గ్రహబలం బాగా తక్కువగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం వల్ల ఆత్మస్థైర్యం మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ద్వాదశ రాశిలో శుక్ర కుజ దోషం ఎక్కువగా కనపడుతుంది కనుక కుజప్రీతిగా కందులు, శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే మేలైన ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఆశించిన అభ్యున్నతి అందే అవకాశం ఉందా అండి? అలాగే కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా రాశికి అధిపతి అయిన శుక్రగ్రహము లాభస్థానంలో ఉచ్చును పొంది కుజుడితో కలిసి ఉండటం, పంచమంలో గురుబలం పొంది ఉండటం, దశమంలో కేతు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి అదృష్ట యోగాలు ఉన్నాయి. అదృష్టకాలం కొనసాగుతోంది. అభ్యున్నతి ఉన్నది. కాలానుగుణంగా ప్రవర్తించడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ పదవీ లాభం సూచితం. ధనలాభం చేకూరుతుంది. సుఖ సంతోషాలు నెలకొంటాయి. జ్ఞాన వృద్ధి ఉన్నది. ఎందుకని అంటే పంచమంలో బృహస్పతి యోగం, అలాగే రాశికి అధిపతి అయినటువంటి శుక్రాచార్యులు వారు ఉచ్చును పొంది ఉండటం, పరిపూర్ణమైనటువంటి లాభస్థానంలో శుభయోగాన్ని ఇవ్వటం, అలాగే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలని ఆరంభిస్తారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సాహసం చేస్తే స్థిరత్వం సిద్ధిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా సూర్య భగవానుడిని ప్రత్యక్షంగా దర్శించి నమస్కారం చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం సమర్పించడం చాలా ఉత్తమం.
ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా భాగ్యరాశిలో రవి బుధ యోగం కనపడుతోంది కాబట్టి ప్రధానంగా రవి ప్రభావం అధికంగా ఉన్నది కాబట్టి గోధుమలు దానం చేస్తే మేలు జరుగుతుంది. మిథున రాశి వారు ఈ వారంలో అపజయాలను అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయా అండి? కొద్దిగా గ్రహబలం తక్కువ ఉంది, బాగా ఎదుర్కోవాలి, సమర్థవంతంగా ఆలోచించాలి, సంయమనాన్ని పాటించడం చాలా ముఖ్యం. ప్రధానంగా 3వ రాశిలో చంద్రరాహుల యొక్క బలం కాపాడుతుంది. అవసరాలని దృష్టిలో పెట్టుకొని పని చేయటం చాలా అవసరం. అలా పనిచేస్తే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. చెడుని ఊహించవద్దు, నిరాశ చెందకుండా పట్టుదలతో పనిచేయాలి. అలాగే విజయావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళితే ఆ విజయం చేకూరుతుంది. అంత పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, సకాలంలో సహకారం అందుతుంది. బంధువుల వల్ల బాగా ఉపకారం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబలం బాగా కాపాడుతుంది కాబట్టి దగ్గర వారి సహకారం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో కొద్దిగా మోసపోయే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి రక్త సంబంధీకులతో చెప్పి చేసేటటువంటి పనులు నష్టాన్ని ఇవ్వకుండా కాపాడతాయి, రక్షిస్తాయి. అలాగే పట్టుదలకు పోవద్దు, మాట పట్టింపులకి పోవద్దు. అవమానాలు ఎదురయ్యే సూచన కూడా కనపడుతోంది. నలుగురిని కలుపుకుపోవడం ద్వారాగా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలా గ్రహదోషం అధికంగా ఉండి గ్రహాలు తక్కువగా ఉన్నప్పుడు శివారాధన చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహబలం పెరగాలంటే పరమేశ్వర సందర్శనం వల్ల మనోవాంఛలు నెరవేరుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 4వ రాశిలో ఉన్నటువంటి గురుదోషం కనపడుతుంది. శనగలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే 2 గ్రహాలే రక్షిస్తున్నాయి. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి ఉచ్చస్థానంలో శుక్రబలం పరిపూర్ణంగా ఉన్నది. భాగ్యస్థ ఉచ్చయోగం చాలా చక్కగా ఉంది. అలాగే భాగ్యంలోనే ఉన్నటువంటి కుజుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ శనిగ్రహాన్ని చూసినట్లయితే 6వ రాశిలో బాగా యోగిస్తోంది. ఈ క్రమంలో ప్రతి అంశము శ్రద్ధగా చూసుకోవాలి. ఈ శ్రద్ధ అనే పదం దేనికి ఉపయోగించాలంటే ఎక్కువగా ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టాలి. పొరపాట్లు జరగకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు కూడా చెడుని ఎక్కువగా ఊహించొద్దు. పట్టుదలతో విజయం లభిస్తుంది. ఎందుకు కాదు, నేను జాగ్రత్తగా చేస్తాను, ఇది సిద్ధిస్తుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. అలాగే కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. ఎందుకని అంటే ఇక్కడ కుజుడితో కలిసినటువంటి శుక్రుడు యోగాన్ని ఇద్దామన్నా కూడా పక్కనున్నటువంటి కుజుడు ప్రభావము కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వ్యతిరేకత ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో ఉత్తమ ఫలం సిద్ధిస్తుంది. ఏ పని చేస్తున్నా సమిష్టిగా చేయండి. ఇంట్లో వాళ్ళతో చెప్పండి, దగ్గర వారి యొక్క సహకారం తీసుకోండి. అలాగే కాలం అనుకూలంగా లేదు కాబట్టి బుద్ధి బలాన్ని ఎక్కువగా ఉపయోగించండి. బుద్ధి బలంతో పరిస్థితులని సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి ధైర్యానికి సంకేతం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మంచి ఫలితం రావాలంటే శ్రీరామ సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కందులు దానం చేయడం ఉత్తమం. సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు అనుకూలిస్తున్నాయి. క్రమక్రమంగా గ్రహబలం పెరుగుతోంది సింహరాశి వారికి. గతం కంటే మేలైన కాలము. ముఖ్యంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మస్థ చంద్రయోగము, అలాగే ధనస్థానంలో గురుబలము, 6వ రాశిలో రవి బుధ యోగము, అష్టమంలో ఉచ్చస్థానంలో శుక్రబలం. శుభ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది.
ప్రతిభతో పెద్దలని ఆకట్టుకుంటారు. మాట పట్టింపులకు పోకుండా మన పనులు మనం చేయాలి. అనవసర ఆర్థిక వ్యయాన్ని తగ్గించాలి. వ్యయం చేయకుండా ఆర్థిక స్థితిని పెంచే మార్గంగా ఆలోచించండి. ఆవేశానికి పోవద్దు. అలాగే భవిష్యత్తు శుభదాయకం. ఉద్యోగ వ్యాపార లాభాలు చక్కగా అభివృద్ధిని సాధిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభించే కాలము ప్రశాంతంగా గడుస్తుంది. శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రలోభాలకి దూరంగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా మన ధర్మము మన విజ్ఞతని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే పరిపూర్ణమైనటువంటి గ్రహయోగం మనకు సిద్ధిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వారం మధ్యలో కొద్దిగా విఘ్నాలు సూచించబడుతున్నాయి కాబట్టి మహాగణపతిని ధ్యానించడం చాలా మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి దర్శనం, గణపతి ఆరాధన చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాశిలో కుజ ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొద్దిగా కందులు తీసుకొని పండితులకు ఇస్తే చాలా మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ గ్రహబలం చాలా 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 తక్కువగా ఉంది. కేవలం ఒక్క కేతు గ్రహమే యోగిస్తుంది 6వ రాశిలో. కాబట్టి బంధువుల వల్ల కొద్దిగా ఉపయోగం ఉండే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయం బాగా ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ముఖ్య కార్యక్రమాలని కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. అపార్థం చేసుకునేవారు ఉన్నారు. అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మన ప్రమేయం లేకుండా కూడా మనమే వాటన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ధర్మంలో పరీక్షాకాలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. శత్రువుల వల్ల విఘ్నాలు మరింతగా పెరుగుతాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి విజయాన్ని ఇస్తాయి. చైతన్యవంతంగా ఉత్సాహంగా ముందుకు సాగండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారాగా కొంత ప్రశాంతత చేకూరే అవకాశం కనపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? కేతుగ్రహం మాత్రమే యోగిస్తోంది. ఇతర అష్టగ్రహాలన్నీ యోగించట్లేదు కాబట్టి విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీనారాయణుల సందర్శనం చేయటం వల్ల ఐశ్వర్యము ప్రశాంతత రెండూ వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12వ రాశిలో చంద్రదోషం గోచరిస్తోంది. కొద్దిగా బియ్యాన్ని పండితులకు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా బాగున్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో శని, 4లో బుధుడు, 6లో కుజుడు, లాభంలో చంద్ర, రాహువులు. అనేక విధాలుగా శుభ ఫలితాలున్నాయి. శ్రద్ధతో మంచి విజయం లభిస్తుంది. ఉత్తములుగా కీర్తిని అందుకుంటారు. ఆశయ సాధనలో ధర్మచింతన మిమ్మల్ని కాపాడుతుంది. తల్లి తరపు వారి నుండి ప్రశంసలున్నాయి. సహాయం ఉన్నది. ఆత్మీయుల వల్ల ఆనందం సిద్ధిస్తుంది. గృహంలో ప్రశాంతత కలుగుతుంది. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. సాధించవలసినటువంటి అంశాలు స్పష్టమవుతాయి. ఇబ్బందులు వాటంతట అవే తొలగిపోతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. చక్కగా మనశ్శాంతిగా ఇష్టదేవతని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి దేవత దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 5వ రాశిలో కేతువు, 6లో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి కేతువుకి ఉలవలు, శుక్రుడికి బొబ్బర్లు కొద్దిగా దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన నెరవేరే అవకాశం ఉందా అండి? విశేషమైనటువంటి దైవ బలం ఉన్నది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో చంద్రరాహులు, లాభంలో గురువు. విజయావకాశాలు పెరుగుతాయి. సకాలంలో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఏకాగ్రత మిమ్మల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రేమతో అందరినీ కలుపుకుపోవడం ద్వారా శత్రుదోషం తొలగుతుంది. స్థిరాస్తిని పెంచుతారు. లక్ష్య సాధనలో మిత్రుల సహకారం మరువలేనిది. ప్రతి పని కుటుంబ సభ్యులతో కలిసి చర్చించండి. అంతిమంగా శుభ ఫలితం ఉన్నది. తగాదాలకు అవకాశం ఇవ్వద్దు. చిరునవ్వుతో సమాధానం ఇస్తూ కలతలు లేకుండా ముందుకు సాగండి.
వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఏలనాడు శని ధనస్థానంలో ఉన్నప్పుడు అడుగడుగున తెలియనటువంటి విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారు లేదా శని భగవానుడు వీరిద్దరిని దర్శిస్తే ఇంకా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా శని దోషం ఉన్నది కాబట్టి కొంచెం నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉందా అండి? చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి. శుక్రగ్రహం 4లో ఉచ్చులో యోగిస్తుంది లాభాధిపత్యంతో. అలాగే బుధుడు ధనరాశిలో యోగిస్తున్నారు. 3వ రాశిలో కేతువు కూడా యోగిస్తున్నారు. మంచి ధనలాభం ఉన్నది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి బాగా కష్టపడితే గుర్తింపు చేకూరుతుంది. నిరుత్సాహం కలగకుండా జాగ్రత్త పడండి. నిరాశపరిచేవారు ఉన్నారు. వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీ సొంత నిర్ణయాలపై పనిచేయండి. స్వతంత్రంగా ముందుకు సాగండి. ఆస్తి తగాదాలు రాకుండా వ్యవహరించండి. వ్యాపార లాభం ఉన్నది. వినోద కార్యక్రమాల్లో కొంత గడపటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మానసికమైనటువంటి శక్తి పెరుగుతుంది. శుభవార్త కూడా వింటారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం ద్వారాగా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ధనలాభం ఉన్నదని చెప్పాం కాబట్టి మహాలక్ష్మి దర్శనం చేస్తే ఆ ధనలాభం ఎక్కువ కాలం మన దగ్గర ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ధనస్థానంలోనే రవిగ్రహ సంచారం జరుగుతుంది కనుక సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయటం మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. పరిపూర్ణంగా కార్యం విజయాన్ని ఇస్తుంది. ప్రధానంగా భాగ్యంలో గురుబలము, అలాగే 3వ రాశిలో కుజ శుక్ర బలాలు. గురువుల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ప్రతి పని శక్తినిస్తుంది. కార్యసిద్ధి ఉన్నది. ప్రతి నిమిషము కూడా అభివృద్ధికి ఆలోచించండి. అవసరాలకు ఆర్థిక సహకారం లభిస్తుంది. రుణ సమస్య రాకుండా జాగ్రత్త వహించండి. సమాజంలో వైభవోపేతమైన ఖ్యాతి లభిస్తుంది. క్రమంగా శత్రువులు మిత్రులవుతారు. గృహలాభం, నూతన వస్తు సేకరణ, బంధుమిత్రుల ఆదరణతో కాలం సంతోషదాయకంగా ముందుకు సాగుతుంది. తీసుకునే నిర్ణయాలు ఇంట్లో వారికి చెప్పి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అలాగే అవమానాలకి దూరంగా ఉండండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ ధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శుక్రయోగం పరిపూర్ణంగా ఉచ్చస్థానంలో ఉన్నది కాబట్టి ఆర్థిక స్థితి మరింతగా పెరగటానికి లక్ష్మీ దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమంలో చంద్రరాహు దోషం ఉంది. చంద్రుడికి ఇష్టమైనటువంటివి బియ్యము, అలాగే రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో వారి భవిష్యత్తు ఎలా ఉందండి? చక్కగా ఉందమ్మా. ఎందుకంటే 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు, అలాగే సప్తమంలో చంద్రుడు, లాభంలో శని. పట్టుదలతో విజయం అందుకుంటారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్లక్ష్యం రాకుండా ఉత్సాహంతో శ్రద్ధగా బాధ్యతాయుతంగా పనిచేయండి. అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇబ్బందులు కూడా కలుగుతాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. శ్రద్ధగా మాట్లాడండి. వినయపూర్వకంగా ప్రవర్తించండి. అద్భుతమైన కార్యసిద్ధి ఉన్నది. సమయానుకూలంగా మాట్లాడటం మేలు చేస్తుంది. యథాలాభంగా సమాధానాలు ఇవ్వద్దు. ఒక ఆపద నుండి తప్పుకుంటారు. శత్రుభావంతో మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలని చూచేటటువంటి వర్గం కూడా ఉన్నది. ఆవేశంగా సమాధానాలు ఇవ్వకుండా మీ భవిష్యత్తుపై చక్కని శ్రద్ధ చూపండి. అలాగే నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. అవమానాలు సైతం తట్టుకొని గౌరవాన్ని పొందుతారు. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. కుటుంబ సభ్యుల లేదా మిత్రుల సలహాలు సూచనలు తప్పనిసరిగా సహకరిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? కొద్దిగా ఇబ్బంది కలిగించే కాలం ఉన్నది కాబట్టి ఇలాంటి సమయంలో విష్ణుమూర్తిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు?
విష్ణు అవతారాలుగా భాసిల్లుతున్నటువంటి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో స్వామి సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ధనస్థానంలో కుజ ప్రభావం అధికంగా ఉన్నది. కందులు దానం చేయండి, గొడవలు తగ్గుతాయి. మీనరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో అందే సూచనలు ఉన్నాయా అండి? అసలు అందరికంటే మీనానికే ఎక్కువగా గ్రహబలం ఉన్నది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. అలాగే మీనంలో శుక్రుడు ఉచ్చ, 6వ స్థానమైనటువంటి సింహంలో చంద్రరాహులు, సప్తమంలో గురువు, లాభంలో రవి బుధ యోగాలు. అదృష్టవంతులవుతారు, త్వరగా కార్యములు పూర్తి చేయగలుగుతారు, సహకారం లభిస్తుంది, పెద్దల నుండి ఆమోదముద్ర వస్తుంది, పదోన్నతి ఉన్నది, నూతన కార్యాలు ఫలిస్తాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, ఖర్చులు అదుపు తప్పకుండా పొదుపు చేయండి, ముఖ్య వ్యక్తులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించండి, ఆరోగ్యంపై ఒత్తిడి ఉంటుంది, తగినంత విశ్రాంతి అవసరం, ప్రయాణాలు కలిసి వస్తాయి, ఒక ముఖ్యమైనటువంటి కార్యము పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విజయ సంకేతానికి మరొక పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మస్థ కుజ ప్రభావం అధికంగా ఉన్నది, కందులు దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి, సత్ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.